బాదుషాలు ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. అందుకో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను చూడండి. మైదా పిండితో చేస్తారండి, కానీ గోధుమ పిండి తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూను వంట సోడా పొడి అంటారు కదా, అది చిన్న స్పూన్తో వేసుకోవాలండి. వేసుకొని ఇలా స్మూత్గా తీసుకోవాలండి. ఎక్కువ పిసుకోకూడదండి. చపాతీకి ఎట్లా పిసుకుతామో గట్టిగా అలా పిసుకోకూడదండి. చిన్నగా ఇట్లా కలుపుతూ ఉంటాం కదా, గింతే స్మూత్గా ఇట్లా కలపాలండి పిండిని. ఎక్కువ కలపకూడదు. ఇలా కూడా అనకూడదండి, నేను అలా అనేసాను. స్మూత్గా ఇట్లా వేళ్ళతో అనాలండి మొత్తము. ఇలానే చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా ఉంచుదామండి. ఇప్పుడు అదే కప్పుతో చక్కెర తీసుకుంటున్నాను చూడండి. దాంట్లో కొంచెం చక్కెర మునిగేంత వాటర్ వేసుకుంటున్నాను చూడండి. ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇది పానకం పట్టుకోవాలండి. చక్కెర పానకం అంటారు కదా, అది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాచీలు ఒక 5 వేసుకుంటున్నాను చూడండి. ఇలా దంచి అందులో పానకంలో వేసుకోవాలండి. ఇది ఇలాచీలు ఫ్లేవర్ కోసము. ఇది పానకం అయిన తర్వాత ఇక్కడ అయితే ఉంటుంది కదా, ఇప్పుడు ఇవి 15 నిమిషాలు అలా అయిన తర్వాత ఇలా చిన్నగా చేసుకోవాలండి. పొంగుతుంది, ఎందుకంటే బేకింగ్ పౌడరు సోడా పొడి వేసుకునేటాం కాబట్టి పొంగుతుంది. ఎక్కువ గట్టిగా చపాతీకి ఎలా అంటామో అలా గట్టిగా అనకూడదండి, స్మూత్గా ఏళ్ళతోనే అనాలి. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా పెట్టుకోవాలండి బాదుషాలు. ఇప్పుడు పానకం అయ్యింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేడి అయిన తర్వాత గిన్నె ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాదుషాలు అనేవి అందులో వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ హైలో పెట్టేస్తే స్టవ్ పైన ఒకటే కలర్ వస్తుంది కానీ లోపట ఉడకదండి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలండి బాదుషాలు. ఇలా మొత్తము రెడీ చేసుకొని ఈ పానకం రెడీ అయింది కదా, ఇప్పుడు ఇది అందులో వేసుకోవాలండి. పానకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిందని కొంచెం హీట్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా బాదుషాలన్నీ అందులో వేసుకొని ఇలానే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుందండి. ఖచ్చితంగా బేకింగ్ పౌడరు సోడా పొడి 2 వేసుకోవాలండి. 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ 1 స్పూను, సోడా పొడి 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి అందులో పిండిలో. మొత్తం కలిపిన తర్వాత నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మొత్తం ఇలానే చేసుకొని అందులో పానకంలో వేసి నానబెట్టుకోవాలండి. అందులో అది చక్కెర పానకం అనేది ఆ బాదుషాలకు పట్టేటట్టు మొత్తం మునిగేటట్టు ఇలా వేసుకోవాలండి. మొత్తం అలానే వేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి. కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 1 అవర్ నానితే కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు ట్రై చేయండి.
నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇప్పుడు పానకం బాగా పట్టేటట్టు మూత పెట్టేసి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తీసుకుంటే చూడండి లోపల కూడా బాగా పర్ఫెక్ట్గా అయినాయి. చాలా బాగున్నాయండి. చక్కెర కూడా సరిపోయిందండి స్వీట్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.